మనకి అన్యాయం జరిగింది అని మనం స్ట్రాంగ్‌గా నమ్ముతున్నప్పుడు, అది మీలాంటి, నాలాంటి సామాన్యులు గావచ్చు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు లేదా వాళ్ళకంటే మోడీ రాష్ట్రపతి లాంటి వాళ్ళైనా సరే, ఎదురొడ్డి నిలబడి పోరాటం చేయాలి. సో, ఈవీఎంల విషయంలో ఈ రోజుకి దాదాపు 15 రోజులవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో రిజల్ట్స్ వచ్చి. 4 తారీఖు జూన్ 4. జూన్ 4 దేశంలోని అనేక మంది తలరాతలను మార్చేస్తుంది అనుకున్నాం. అట్లాగే మార్చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఈవీఎంల విషయంలో విపరీతమైనటువంటి డౌట్లు. గతంలో 2019లో చంద్రబాబు గెలిచినప్పుడు కూడా ఇట్లాగే ఆయన ఈవీఎం సీఎం అంటూ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్‌కి ఆ లెవెల్‌లో సీట్లు ఎట్లా వస్తాయి అనేసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారు. అయితే చంద్రబాబు అప్పుడు కొంత పోరాటం చేసి వదిలేశారు. బట్ జగన్ మాత్రం డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారా అన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నా చితకగా ఏమి కాదు. ఆయన ట్వీట్లు వేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్‌లో ఇక సుప్రీం వరకు కూడా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్టు. వెళ్ళ వెళ్తే ఎవరి మీద ఇంప్లీడ్ చేయాలి? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్‌ని ఇంప్లీడ్ చేయాల్సుంటుంది. ఎలక్షన్ కమిషన్‌ని ఇన్వాల్వ్ చేయాల్సుంటుంది. ఖచ్చితమైనటువంటి క్రమంలో ఎలక్షన్ కమిషనే తప్పు చేసింది అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి సరే కేంద్ర ప్రభుత్వం మీద కూడా నమ్మకాలు లేనప్పుడు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే సుప్రీం కోర్టులో కేసు వేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ కనుక అవును కొన్ని చోట్ల మ్యానిపులేషన్ జరిగాయి. ఇప్పటికే ఒప్పుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ యొక్క ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొన్ని చోట్ల మ్యానిపులేషన్ జరిగాయి. ఒక బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి బండిలో ఈవీఎంలు దొరికాయి. ఆ ఈవీఎంలకు సంబంధించి బీజేపీ వ్యక్తి యొక్క మేనల్లుడు ఓటీపీ ద్వారా ఆ ఈవీఎంలను ఓపెన్ చేయగలిగాడు అనేటువంటి మాటలు వినిపించి ఒప్పుకున్నారు ఎలక్షన్ కమిషన్. నేరుగా కోర్టు ముందే ఒప్పుకుంది ఈసీ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈసీఏ ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో జగన్ లాంటి ఒక ఎంత ఓడిపోయినా కూడా భారతదేశంలో 5వ అతిపెద్ద పార్టీగా ఉంది వైసీపీ ఓట్లు వచ్చినప్పుడు. వచ్చినటువంటి ఓట్ల శాతంతో చూసుకుంటే వచ్చినటువంటి ఓట్ల నెంబర్ చూసుకుంటే బీజేపీ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీ పార్టీ 5వ పార్టీగా వైసీపీ ఉంది. 6వది ఏదో ఉంది. 7వది మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ కంటే దేశంలో అత్యధిక ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీగా సుప్రీంకోర్టు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క మాటని వింటుంది. ఏ జెడి లక్ష్మీనారాయణ, ఏ జయప్రకాష్ నారాయణ, ఏ కేఏ పాల్ వీళ్ళందరిని ఒక ఘాటిని కట్టాలని కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళ చిన్న చిన్న పార్టీలు వాళ్ళు వెళ్తే మేబీ అటు ఇటుగా ఆలోచించచ్చేమో కానీ ఇంత పెద్ద పార్టీ తరఫున ఎందుకంటే ఆ ప్రజలందరూ కూడా ఈ పార్టీకి ఓటేశారు మా పార్టీకి. మాకు అనుమానాలు ఉన్నాయి. 40% ఓట్లు ఆల్రెడీ వచ్చాయి. కానీ మిగతా వాటి విషయంలో గోలుమాల్ జరిగిందని అనుమానం ఉంది. సో కంపల్సరీ మీరు తెలియజేయండి అంటే తెలియజేస్తుంది. దాంతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా మీకు ఒప్పుకుంటే సుప్రీంకోర్టు సాక్షిగా ఖచ్చితంగా ఒక పెద్ద బ్రేక్ త్రూ రాబోతుంది. ఇది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు. అయితే ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈవీఎం గోల్మాల్ జరిగింది అని మీరు నమ్మితే ఎస్ అని, జరగలేదు అంటే నో అని కామెంట్ చేయండి. ఎలక్షన్ కమిషన్ దాకా ఏపీ ఎలక్షన్ కమిషన్ దాకా వీడియో తీసుకెళ్లే బాధ్యత నాది. సో వాళ్ళకి మీరు మాట్లాడాలి. ఈ కామెంట్ల ద్వారా వాళ్ళతో మీరు మాట్లాడండి. కామెంట్